Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కక్షిదారులకు నాణ్యమైన జీవితాన్ని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్ కేసులో కక్షిదారులకు కంపెనీల ద్వారా చెక్కులు అందజేసి మాట్లాడారు. రాజ్యమార్గమే రాజమార్గమని ఆయన వెల్లడించారు. అదే నినాదంతో జరుగుతున్న లోక్ అదాలత్లు కక్షిదారులకు మేలు చేస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ కోర్టులో స్పెషల్ బెంచ్ సార్, డిస్ట్రిక్ట్ కోర్ట్ మ్యాటర్స్. ఆ తర్వాత ఫోర్త్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసెస్ రిలేటింగ్ ఎంపీఓపీ కేసెస్ అండ్ లేబర్ కోర్ట్ కేసెస్ ఫోర్త్ ఎడిజియల్ కోర్టులో సార్. భారతదేశంలో జ్యుడిషియరీ అన్నది కోర్టు న్యాయ వ్యవస్థ అన్నది స్థాపించిన తర్వాత కోర్టుల్లోనే మన యొక్క కేసు పరిష్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చాక రాజమార్గమే రాజమార్గం అనే నినాదంతో ఈ లోక్ అదాలత్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు అయితేనేమి, కుటుంబ సమస్యలు, కుటుంబ అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కావాలనేవి, సివిల్ కేసులు అయితేనేమి, అదేవిధంగా క్షణికావేశంలో ఏదైనా తప్పు చేయడంతో క్రిమినల్ కేసులు అయితే ఇట్లాంటివి పరిష్కరించుకోవడం ద్వారా మనకి నాణ్యమైన జీవితం అందేదానికి మనకి లభిస్తుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఈ ఎంపీఏ కేసులు వాటిని చాలా ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదో యాక్సిడెంట్ జరిగి ఏదైనా అనుకోని జరిగితే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సాయం చేయవలసిన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా మేము ప్రతి లోక్ అదాలత్ నుండి 300 నుంచి 400 ఎంపీఏ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ దావాలు, అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. కోర్టుల్లో మన తమ హక్కుల నుంచి పోరాడడం అన్నది సహజమే. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వడం వల్ల, రాజీ పడడం వల్ల జీవితం అన్నది చాలా ఆనందదాయకంగా మారుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మాకేదో కేసులు తొందరగా చేయడానికి ఏదో నెంబర్ గురించి అన్నది కాదు, ప్రజలకి గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యామ్ స్నూకర్స్ టోర్నమెంట్ ముగిసింది. పట్టాభిపురంలో 10 రోజుల పాటు టోర్నమెంట్ కొనసాగింది. దాదాపు 200 మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాదల వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ నిర్వాహకులు అమర్, ఆదినారాయణ, అజయ్,
నుజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ గేమ్ ను గుంటూరులో కూడా అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆటల పోటీలు దోహదపడతాయని అన్నారు. బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఆటను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. So next, congratulations sir. Once again, giving the big class of claps. Hello from Karnataka. చూస్తున్నారండి మీరు చేసిన కృషికి ఇచ్చారండి, మంచి సపోర్ట్ ఇచ్చారు. ర్యాప్ స్నూకర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ స్నూకర్ పోటీ అంటే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్గా అంటే ఏదో పెద్ద క్లబ్లో కానివ్వండి ఒక టీం ఏర్పాటు చేసినటువంటి దీన్ని ప్రైవేట్గా చిన్న ఒక స్నూకర్స్ సంబంధించినటువంటి ఒక కూడినటువంటి సోదరులు ఆదినారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్నూకర్స్ పోటీలు ఏర్పాటు చేయడం లేదు. ముందుగా వారిని అభినందిస్తాం. ఎందుకంటే ఈ స్నూకర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే పోష్గా ఉండేటువంటి గేమ్ ఇది. అటువంటి గేమ్ని తీసుకొచ్చి 10 రోజుల పాటు వారందరూ కూడా ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వారందరూ కూడా అకామిడేషన్ ఇవ్వటం, ఫుడ్ ఇవ్వటం, వారికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో అండగా ఉంది. అంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకొని కూడా సొంతంగా ఖర్చు పెట్టుకొని మిత్రుల సహాయ సహకారాలతో ఆర్థిక సహాయ సహకారాలతో ఈ స్నూకర్ పోటీ నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. అట్లానే ఎవరైతే కాకినాడ నుంచి వచ్చి శివశంకర్ ఈ గుంటూరులో ర్యాప్ స్నూకర్ బ్లేడ్స్ అని చెప్పి స్థాపించడం మా బాబు అజయ్ అని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నయ్య చెప్పినట్టు ఈ గేమ్ చాలా మందికి తెలియదు, కానీ దాన్ని మార్కెట్ తీసుకుంటాను ఒక కొత్త ప్రయత్నం చేశారు. చాలా సక్సెస్ అయ్యాము. స్టేట్ వైడ్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన సందర్భంగా 188 ఎంట్రీలు వచ్చింది, హైయెస్ట్ వచ్చింది బాగా. ఇలాగే మళ్ళీ ప్రతి ఒక్క ఇయర్ 6 months ఒకసారి పెట్టాలని కోరుకుంటూ ఇంకా చాలా మంది ఎంట్రీలు రావాలని చెప్పని కోరుకుంటూ ఇది చాలా గ్రౌండ్గా వచ్చింది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. ఖర్చుతో కూడిన పని, చాలా ఖర్చు ఇందాక అన్న చెప్పినట్టు, అయినా ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చేయగలిగాము. డబ్బులు ఇదైనా కానీ ఖర్చుతో కూడిన పని అయినా కానీ చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జరగాలని చెప్పని ముఖ్యంగా శర్మ గారికి థ్యాంక్స్. అమరావతి రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింతగా విస్తరిస్తోంది. తాజాగా రావెల వద్ద నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ ప్రాంతం వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ వారు రత్నగిరి హిల్స్ పేరుతో నూతన వెంచర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం నూతన వెంచర్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మరణేని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరణేని పెరుమాళ్, సురపల్లి సుజుకి సంస్థ అధినేత అనిల్, శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ ప్రతినిధులు బెల్లంకొండ శివ, కాశీ విశ్వనాథం, గోపి నాగసాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎయిర్పోర్ట్ కి సమీపంలో పొల్యూషన్ లేని ప్రదేశంలో వెంచర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రదేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహస్రవల్సామి వయగుం
पार्थिवानि विममे रजागं धियो अस्कवाय दत्तरगं सदस्थं बोलो नित्यपुरुष भगवान की सुदर्शन भगवान गोविंदा శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ అధినేతలు కాశీ గారు జనపల్లి గారు ఈ విద్యా సంస్థ గారిని కూడా శ్రీ పెరుమాళ్ళ విద్యా సంస్థల అధినేత శ్రీ ఈ వెంచర్ గురించి తెలియజేస్తారు. మీ వెంకటేశ్వర డెవలపర్స్ అధినేత అండి. నేను ఈ ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అంతకుముందు చేసినటువంటి ఇంతకుముందు మన పెరుమాళ్ గారు చెప్పినట్టు నాకు ఒక ఏంటంటే వాతావరణం న్యాచురలిటీకి దగ్గరగా ఉండాలి. దాన్ని ఇదిగా అంతకుముందు ప్రాజెక్ట్ చేశాము. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మార్కెట్ మిత్రులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది చూసి నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 7 ఎకరాల భూమి అండి. ఇది 40 అడుగుల రోడ్లు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజీ, తర్వాత చుట్టూరు కాంపౌండ్, తర్వాత గేట్లు, తర్వాత ట్రీ గార్డ్స్, తర్వాత చిల్డ్రన్ పార్కు, ఇవన్నీ దీంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాం. ఇది సిఆర్డి అప్రూవల్. ఈ బ్యాంక్ లోన్ కూడా 15,000, 16,000 వస్తుంది. 3 బ్యాంకులు ఉన్నాయి. మీకు ఏ బ్యాంకు కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అమాయక దళిత వర్గాలను రెచ్చగొడుతూ హిందూ దేవులను దూషించే కార్యక్రమం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొందరు దుర్మార్గులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్ లో బెస్సారావణ సీతారాముల వారి గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. పవిత్రంగా భావించే దేవీ దేవతలను దూషించిన ప్రశ్నారావణ్ పై ఉపా చట్టం పెట్టడం సమంజసమే అని చెప్పారు. ముందుగా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు. ఈ రోజు రాష్ట్రంలో వారిని ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి వారు వెళ్ళారనే కానీ ఉపేక్షించాం, కానీ మేము వారి మీద ఎటువంటి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతుంది. అదేంటంటే దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీ తోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేయాలా, రాష్ట్రంలో నిజాలను ప్రజలకు తెలియజేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు, ముఖ్యంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరైతే సమాజంలో అంటరానితనానికి గురై ఎలివేతకు వెనుకబాటుకు గురైన షెడ్యూల్ కులాల వారిగా గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసం దేశంలో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా
ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. వాళ్ళ ఎనుకబాటుతనానికి, వాళ్ళ వెలివేదకి ఎవరైతే ఊరి చివరున్నారో వారి కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సెక్షన్లు దీనిలో పొందుపరిచి దళిత వర్గాలకు, ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలు, వెనకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాడి మతం, మహమ్మదీయుల మతం తీసుకున్న దళిత వర్గాలకు, దళితుల నుండి మైనారిటీలోకి మారిన వారికి, క్రైస్తవుల్లో మారిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తించమని ఆనాడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీల వారికి సంక్షేమ పథకాల పేరుతో విద్యాలయాలు. గుంటూరులో తప్పిపోయిన 2 బాలికల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ వివరాలను పశ్చిమ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నిన్న 2 బాలికలు స్టాల్ గర్ల్స్ స్కూల్ నుంచి మిస్ అయ్యారు. తమకు రాబడిన ఫిర్యాదు మేరకు టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వడ్డేశ్వరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలికలను ఎన్జీఓ వాలంటీర్ సౌజన్య ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత రోజు అంగన్వాడీ టీచర్ కు బాలికను అప్పగించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం బాలికలు 2 నగరపాలెం పోలీసులు గుంటూరుకు తెచ్చారని వివరించారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే బాలికను ట్రేస్ చేయడం జరిగిందని చెప్పారు. ఉంటారు కాలనీలో, కానీ అక్కడ కూడా ఆయన పోయి చేయలేకపోయింది. హౌస్ ఇది 16/26 తేదీ ఉదయం 9 గంటలకు మనకి బాలికా సదన్ సూపరింటెండెంట్ గారైనటువంటి తబిత గారు వాళ్ళ యొక్క 2 పిల్లలు, అనాథ పిల్లలు, అంటే ఒకళ్ళు 8వ తరగతి, ఒక పేరు సరికి బాల నాగమల్లేశ్వరి మరియు బాలిక వెంకట దివ్య 9 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ కూడా స్టాల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించట్లేదని ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద వెంటనే మన నగర పోలీస్ స్టేషన్ వారు దాన్ని ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇది మన గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఒకచింతగా తెలియజేయగా ఆయన వెంటనే ఇమీడియట్ గా 3-4 టీంలు ఫామ్ చేసేసి ఇమీడియట్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి టేస్ట్ చేయమని ఆదేశం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం కూడా నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు, రాంబాబు ఎస్ఐ గారు, రామచంద్ర రెడ్డి ముగ్గురిని 3 టీములుగా ఫామ్ చేసి మన టౌన్ లో యాక్చువల్గా మన కెమెరాలు ఎటు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి ఎటు వెళ్తారు ఏంటి ఒక ఆలోచనతోటి అన్ని రూట్లు మనకి స్టార్టింగ్ నుంచి మన స్టాల్ గర్ల్స్ స్కూల్ దగ్గర నుంచి కూడా అటు బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇంకా మిగతా కూడా సీసీ కెమెరా వెరిఫై చేసుకుంటూ వీళ్ళ ఫైనల్ గా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళని తెలిసింది. దాని ప్రకారం కూడా ఆ రూట్ లో మనం ట్రై చేస్తూ వెళ్తే చివరికి వాళ్ళకి మన కృష్ణా కెనాల్ దగ్గర దిగారని, అక్కడి నుంచి కూడా వడ్డేశ్వరం దాకా వెళ్ళి వడ్డేశ్వరంలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వెంటనే టీంలో అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎన్జిఓ సౌజన్య అనే ఒక ఆమె వీళ్ళని ఛార్జీ దగ్గర ఉంచుకోవడం, ఆమె నెక్స్ట్ అక్కడ అంగన్వాడీ టీచర్ ఆమె కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని స్కూల్ దగ్గర కూర్చోబెట్టి మనకి ఇన్ఫార్మ్ చేయడం, మనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే జరిగిందంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి నాగమల్లేశ్వరి ఇంతకుముందు కూడా మనకి ఒక 2 months క్రితం 3 months క్రితం కూడా వీళ్ళ అమ్మా నాన్న చెత్తగాత్ర ప్రయాణం చేసుకుని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత బొరుగుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేనికంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పాప 8 నెలల పాప అక్కడి నుంచి కూడా మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది బొరుగుంటూరు పోలీస్ స్టేషన్ లో. ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయిని మనం ఒక విత్ ఇన్ 1 week లో, అంటే అన్ని ఫోన్లు లేదు, ఏమి లేదు, చిన్న వయసు ఎడిపోయింది అర్థం కాని స్టేజీలో మరి కెమెరాస్ ఐడెంటిఫై చేసుకొని ఒక సాంకేతిక సమాచారం మరియు ప్లస్ కొంత లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా తీసుకొని తెనాల్లో అమ్మాయి ట్రేస్ చేసి తీసుకోవడం జరిగింది. తెచ్చిన తర్వాత మనకి దీంట్లో ఏంటంటే ఆ యొక్క తల్లిదండ్రులకు ఎవరు కూడా ఫోన్ కూడా లేకపోవడం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేకపోతే అడ్రస్ కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన ఏ అడ్రస్ కూడా లేకపోవడం వల్ల మన ఓటుగుంటూ చేయగలరు వాళ్ళని. దుగ్గిరాల బంగ్లా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం డాక్టర్ బీసీ రాయ్ ఫ్లోరెన్స్ నైటింగల్ స్మారక పురస్కారాన్ని వైద్య సిబ్బందికి అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ పక్షోత్సవాలు, ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి ఉత్సవాలకు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ ఫ్లోరెన్స్ నైటింగల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 3 వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలు, రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్న 5 నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగల్ పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమానికి, సంరక్షణకు సేవలందిస్తున్న 30 మంది ఆశా వర్కర్స్ కి ప్రోత్సాహక బహుమతులు అందించారు.
దుగ్గిరాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ బిసి రాయ్ గారి జయంతోత్సవం, అలాగే ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోగుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు సన్మానించడం జరిగింది. వైద్యులకు డాక్టర్ బిసి రాయ్ పురస్కారాలు, నర్సెస్ కి ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలు అందజేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కాబట్టి కుటుంబ సంక్షేమానికి, మాతా శిశు సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి ఆశా వర్కర్స్ కి ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరిగింది మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి మరి యోగేంద్ర గారు, మన గజే వాసు గారు, బాలరాజు గారు, నల్లలోకల వెంకటేశ్వరరావు గారు, కొండపనేని రవి గారు, అలామ పెద్దలు, మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, దోస్తు సభ్యులు అందరూ కూడా, జంపాల కుసుమ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సందర్భంగా డాక్టర్ బిసి రాయ్ గారిని, ఫ్లారెన్స్ నైటింగేల్ చేసినటువంటి సేవను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువ వైద్యులు కాస్త పర్సు మీద ధ్యాస తగ్గించి నాడి మీద ధ్యాస పెంచి మానవులకు సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రోగులకు ప్రత్యక్షంగా కనపడే దైవమే వైద్యుడు, అలాగే రోగులను కాపాడే దేవతే నర్సు. కాబట్టి ఆ వృత్తికి ఉన్నటువంటి పవిత్రతను దృష్టి పెట్టుకొని సేవలు అందించాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సుల దినోత్సవం కూడా కారణం. ప్రతి సంవత్సరం కానీ పట్టుదలతోటి ఇటువంటి ఒక ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గరిబేని రామస్వామి గారు అక్కడి నుంచి రావడం, పేరు పేరున అందరికీ మెసేజ్ ఫోన్లు చేసి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో వారి పాత్ర ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారికి గట్టిగా కరతాళతోటి, నేను ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి పుట్టింది రేవేంద్రపాడు, బట్ చదువుకున్నంతా కూడా ఇక్కడేను. ఇప్పుడున్నటువంటి వెటనరీ హాస్పిటల్ దగ్గర అప్పుడు ఉండేవాళ్ళం మా అమ్మమ్మ గారి ఇంట్లో. రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ వెటనరీ హాస్పిటల్ మీదగానే వచ్చేవాడిని. ముందు ఇక్కడ పిహెచ్సి ఉండేది, మధ్యలో కొన్ని కారణాల తర్వాత అది వేరే ప్లేస్కి ఎక్కడికో షిఫ్ట్ అయింది అని అప్పుడు ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే గ్రామం మేము కొంత సాయం చేయగలిగాము. ఒకసారి పిహెచ్సి వచ్చిన తర్వాత కావాల్సిన మౌలిక సదుపాయాల్లో హాస్పిటల్ వారు ఏదన్నా అడిగినప్పుడు మా వంతు కర్తవ్యంగా, మా వంతు సాయాన్ని మేము ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మూడో తరం వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర యూనిట్ ఆధ్వర్యం తెనాలికి రానున్నట్లు అభిమానులు తెలిపారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా జయకృష్ణతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం బుర్రిపాలెం నుంచి భారీ ర్యాలీగా తెనాలికి చేరుకుని చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. తెనాలి బండ్ పై ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మూడో తరపు వారసుడు, మహేష్ బాబు గారి అన్న రమేష్ బాబు గారి కుమారుడు, సూపర్ స్టార్ జయకృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని రేపటి నుంచి ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెడుతున్న సందర్భంగా రేపు ఉదయం బురిపాలెం గ్రామానికి విచ్చేసి గ్రామస్తులు మరియు అభిమానులతో ఆత్మీయంగా సమావేశమయ్యి బురిపాలెం నుంచి తన స్వగ్రామమైన మనందరి ఇలవేల్పుగా కొలుచుకునే అభిమాన నటులు సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి స్వగ్రామం నుంచే ప్రచార కార్యక్రమాలని మొదలు పెట్టాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి అభిమానులు గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం 3 తరాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, రమేష్ బాబు పూర్తి ఘట్టమనే అభిమానులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని
జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ తెనాలి దగ్గరలోని వాళ్ళ స్వగ్రామం బురిపాలెం రావటం, ఆయన తీసిన శ్రీనివాస మంగాపురం హీరోగా నటించిన సినిమా, ఆ సినిమా లాంచింగ్ అక్కడ నుంచి ప్రచారం మొదలయ్యటం, అది రేపు విజయవాడలో ఆ సినిమా ట్రైలర్ లాంచింగ్ చేయటం, ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చేసిన సందర్భంగా తెనాలిలో కూడా ఘట్టమనేని అభిమానులందరూ, ఘట్టమనేని కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ ఆయన స్వాగతం పలకటం కోసం ఎదురు చూస్తూ ఆయన్ని తెనాలి బురిపాలెం నుంచి వచ్చేటప్పుడు బురిపాలెం రోడ్ నుంచి ర్యాలీగా తీసుకొచ్చి మన విఎస్ఆర్ కాలేజీ దగ్గర గల ట్యాంక్ బండ్ దగ్గర గల మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహానికి పూలమాల వేపించి కార్యక్రమాలు 110 రూరల్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, ఆర్జీఓ, ఎక్స్చేంజ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అన్ని శాఖలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఈ నెల 29వ తేదీన తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ చావలి సునీల్ ఆదేశించారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ చావలి సునీల్ శుక్రవారం తెనాలిలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టం 2005 అమలవుతున్న తీరును పరిశీలించేందుకు నిర్వహించిన ఈ తనిఖీల్లో 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఆఫీసు, సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీసు, ఆర్జీఓ, ఎక్సైజ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సమాచార హక్కు చట్ట ప్రకారం కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచార బోర్డులు పలు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడాన్ని కమిషనర్ గుర్తించారు. ఇరవై బయటానికి కూడా అర్థం కదా, మీరు ఇలా సైంటిస్ట్లో రాశారు అనుకోండి, నాకు అర్థం కావాలి. అదే సైంటిస్ట్ లా రాయకూడదు అంటే మాన్యువల్ మొత్తం అప్డేట్ చేసింది తీసుకుంటాను. పెద్ద హాస్పిటల్ చేస్తున్నాం కదా, ముందులో మొత్తం మీరు రాసేది ఈ రేటింగ్ మీదిరా అందరికి మెడికల్ రైటింగ్ రాసుకున్నారు అర్థమవుతుంది కదా, ఎన్ని రాశారు ఇంత అర్జెంట్ అర్జెంట్ రాసిన రిజిస్టర్ లో 40 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారా? ఉన్నారు సార్. 94 మీరు చెప్పి 40 మంది ఉన్నారా? చేయరా? అందరూ హాస్పిటల్ ఉన్నారు సార్. 94 హాస్పిటల్లో ఉన్నారు సార్. ఉన్నారా? ఉంటారా కదా? ఉన్నారా? ఎన్ని వాటిలో ఉంటాయి కదా? ఒక నిమిషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక పట్టణంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.